హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ 8 అప్డేట్స్ అండి. సో ఫైనల్గా వీక్ 1 అయితే అసలు ఏంటో అనిపించింది నాకైతే. స్టార్టింగ్ డేస్ ఇంట్రెస్ట్ పోయింది బిగ్ బాస్ మీద. లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ అంతా హైపర్ లేదు అని నాకు పర్సనల్గా అనిపించింది. బట్ తర్వాత టాస్క్ అవన్నీ పెట్టాక కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఫైనల్గా. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ లాగా అనిపించారు నాకు. ఐ మీన్ లైక్ ఒకరి గురించి అని చెప్పలేను. అమ్మో మణికంఠ అసలు అప్పచిత్తులాగా కనిపిస్తున్నాడు, రెమోలా కనిపిస్తున్నాడు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదండి. సో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్కలా అనిపిస్తున్నారు. సో వీక్ 1 ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు సింపుల్గా. కొంచెం బోర్ కూడా కొట్టింది. సో ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి బేబక్కి లీస్ట్ ఓట్స్ అయితే రావడం జరిగింది. సో ఆవిడ ఎలిమినేట్ అవుతున్నారు అని న్యూస్ అయితే వచ్చింది. బట్ వినాయక చవితి కాబట్టి నో ఎలిమినేషన్ కూడా పెట్టొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఆవిడ తప్ప ఇంకెవరికి వంట రాదు అని బిగ్ బాస్లో తెలిసిందే కదా. సో నేను అనుకుంటున్నాను. సో చూద్దాము. ఐ మీన్ ఎవరు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే చూద్దాం. సో అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ అయితే రావడం జరుగుతుందండి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8కి. సో అవినాష్ అయితే రావడం జరుగుతుంది. పోనీలే ఎవరు ఒక్కరు కూడా కామెడీ చేయట్లేదు. ఎవరైనా వస్తే బాగుండ్రా బాబు అనిపించింది నాకైతే. సో ఫైనల్గా అవినాష్ అయితే వస్తున్నాడు. సో మరిన్ని అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. బాయ్ గాయస్.